రామ్ నారాయణ రామ్. చాలా సార్లు ధ్యానం చేస్తూ చేస్తూ మనం ఒక భిన్నమైన లోకానికి వెళ్ళిపోతాము. ఆ లోకం ఏంటి, ఇవాళ అదే గురించి మాట్లాడతాము. ఎవరో ఒకరు ధ్యానానికి, మననానికి ఒక స్థిరమైన సిద్ధాంతం లేకుండా చేస్తే అది పూర్తి ప్రయోజనం ఇవ్వదు. ధ్యానం చేయడానికి మీకు టైం ఉన్నప్పుడల్లా మంచంపై కూర్చుని ఆరామంగా చేయవచ్చు. ఎవరికైనా జ్వరమొచ్చినా నేను సవాల్ చేస్తున్నాను, ఎలాంటి మందు లేకుండా, డాక్టర్ అవసరం లేకుండా కేవలం ధ్యానం శక్తితోనే ఆయను నయం చేయవచ్చు. మొదటగా మనకు ఒక సిద్ధాంతాన్ని అంగీకరించాలి. నేను ధ్యానం ద్వారా అన్ని వ్యాధులను తొలగించాలి అని. ఆ సిద్ధాంతం తర్వాత నిశ్చింతగా కూర్చుని ధ్యానం చేయాలి. మన అందరి లోపల లక్షల కోట్ల ఆత్మలు, మనస్సు, ప్రాణశక్తి ఉన్నాయి. మీరు అవి అన్నిటికీ సేవకుడిగా మారే వరకు అవి మీ సేవకులుగా మారవు. ధ్యానం అనే ఆహారం మీరు వాటికి ఇచ్చినప్పుడు అవన్నీ మీ అదుపులోకి వస్తాయి. మీరు చెప్పింది అన్నీ అవి వింటాయి. మన ఆలోచనలు, మనన సిద్ధాంతం సరైన మార్గంలో లేకపోతే అభివృద్ధి జరగదు. మన శరీరం ఒక నిధి పెట్టే లాంటిది. ధ్యానం దానికి తాళం తీయే తాళం లాంటిది. ధ్యానం ద్వారా మనం మనస్సు, ఆలోచనలు, మననాన్ని మన చేతుల్లోకి తీసుకోగలము. జీవితంలోని ప్రతి సమస్య నుంచి బయటపడటానికి ఒకే ఒక మార్గం ఉంది. రామ్ నారాయణ రామ్ అనే నామాన్ని జపించడం, ధ్యానం చేయడం. ధ్యానం ఎలా చేయాలి? ఇది చాలా సరళమైన ప్రక్రియ. రామ్ నారాయణ రామ్ అనే బీజ మంత్రాన్ని జపించడానికి ఏ ప్రత్యేక ముద్ర అవసరం లేదు. మీరు మీ రోజువారీ పనులు చేస్తూ కూడా జపించవచ్చు, లేదా ఏదైనా శాంతమైన స్థలంలో కూర్చుని మనసులో జపించవచ్చు, లేదా సత్సంగం ద్వారా ఈ నామంతో మీరు కలవచ్చు. ధ్యానం చేయడం వల్ల ఎవరికి నష్టం జరగదు. ధ్యానం ఒక దేవుడిచ్చిన వరం. దీన్ని చేయడం వల్ల టైం వృధా కాదు, డబ్బు ఖర్చు కాదు, శక్తి నష్టం కాదు. దీనివల్ల మీరు మరింత శక్తివంతులవుతారు. ధ్యానం అన్నది చిన్న పదం మాత్రమే, కానీ దీని అర్థం గొప్పది. చాలా మందికి ఇది కేవలం 5 నిమిషాలు కూర్చుని శాంతంగా ఉండడమే అనిపిస్తుంది. కానీ అది సరిపోదు. ధ్యానం ఎంత లోతుగా చేస్తారో అంతగా మీరు అర్థం చేసుకుంటారు. మునుపటి భాగాల్లో చెప్పినట్లు ధ్యానం ఒక రకమైన శబ్దశక్తి, సౌండ్ ఎనర్జీ. ప్రతి మనిషిలో కూడా 50,000 కోట్ల ఆత్మలు ఉన్నాయి. అవి జీవించడానికి, మన శక్తిని పెంచుకోవడానికి, మరణానంతరం మోక్షం పొందేందుకు మనం మౌనంగా మననం చేయాలి. అదే మనకు శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుంది. మనసు, బుద్ధిని బలంగా చేస్తుంది. ధ్యానం చేస్తూ ఉండగా మహాగురువు ఇచ్చిన రామ్ నారాయణ రామ్ అనే బీజ మంత్రాన్ని జపించండి. మీ జీవితం ఎంత ఆనందమయం అవుతుందో చూడండి. ఈ బీజ మంత్రంతో మీరు ఒకసారి కలిసాక మీ జీవితం మారిపోతుంది. జీవితం యొక్క లక్ష్యం స్పష్టంగా కనిపించసాగుతుంది.